జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైన ఆచార్య శ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, పరమేశ్వరుడు భిక్షపతి. భిక్ష తీసుకునేటువంటి దేవుడు సర్వాధిపతిగా ఎలా పూజలు అందుకుంటున్నాడు? భిక్ష అంటే ప్రతి పదానికి ఒక మూలతత్వం ఉంటుంది. సూర్యకాంతి ఈ దేహానికి అవసరం. సూర్యకాంతి లేని ఎడల పృథ్వీతత్వం మూలకమైనటువంటి ఈ దేహం మనుగడ కొనసాగించదు. అవసరం. పరమేశ్వరుడు పశుపతి. పరమేశ్వరుడు భిక్ష చేసేటటువంటి స్వరూపం. జ్ఞాన భిక్ష, అన్నపూర్ణ ఆ భిక్షను అనుగ్రహించే దైవం. పార్వతీ పరమేశ్వర సంబంధం. వాగర్థ ఇవ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే. కాళిదాస మహావాక్యం స్మరించుకుంటే లోకంలో అంతా కూడా భైక్షక స్వరూపమే. భిక్ష అంటే కనిపించే స్వరూపం ఒకటి. భైషజ్యమైనటువంటి ఈ భిక్షుక స్వరూపం భిషక్కుగా అంటే వైద్యుడిగా పరమేశ్వరుడు అనుసరించేటటువంటి భైక్షుక వృత్తి రెండు పరస్పరాధారితములైనవి. మనం అందించేటటువంటి భక్తిని, నమస్కారాన్ని, ప్రేమను, అభిమానాన్ని భిక్షగా స్వీకరించిన పరమేశ్వరుడు మనకు అనుగ్రహంగా ఆనందాన్ని ఆశీర్వాద రూపంలో అందిస్తాడు. పరస్పర శ్లిష్ట, రెండు ఒకదానిలో మరి ఒకటి ఆధారపడి ఉన్నవి, ముడిపడి ఉన్నవి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం పరమేశ్వరుడు భిక్ష స్వీకరించే సమయంలో వినియోగించే శబ్దజాలం ఇది అంటూ ఆదిశంకరుల వారు మన ముందు ఇలా ప్రస్తావన చేస్తున్నారు. మనం కూడా జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని వేడుకుంటూ శివార్పణంగా చేసే భక్తి ప్రపత్తులతో సమర్పణలో అక్కడ శివుడు మాత్రమే లేడు, శివా అమ్మవారు కూడా ఉన్నారు. శివ అంటే పార్వతి, శివ అంటే పరమేశ్వరుడు. పూర్వకాలంలో సంప్రదాయం తెలిసిన ప్రాచీనులు ఇల్లాలిని వశే 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 అనేటటువంటి వారు. క్రమేణా ఆధునికత బాగా పెరిగిపోవడంతో వశే అంటే ఏరా అంటున్నారు వాళ్ళు. కానీ వశే 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 అంటూ ఉంటే అది శివ 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 శివ. శివ అన్న శబ్దాన్ని తిరగవేస్తే వచ్చే ధ్వని వశే. శివ అంటే పరమేశ్వరుడు, శివ అంటే పార్వతి. పార్వతి లేని ఎడల, శక్తి లేని ఎడల పురుషకారంగా ఉండే శివస్వరూపం నిష్క్రియాపరత్వం వహించవలసి ఉంటుంది. ఏమీ చేయడానికి ఉపయోగపడదు. ఇల్లా లేకపోతే ఏ ఇంట్లోనండి టిఫిన్ దొరికేది, భోజనం లభించేది, కాఫీ కూడా ఉండదు కదా. ఇల్లాలు ఉంటేనే ఏదైనా కదా. ఇల్లాలు ఈ పదం ఉంది, ఇల్లాడు అన్న పదం లేదు. ఇల్లాలు, ఇల్లాడు లేదు. శివుడు, శివా, పార్వతి లేని ఎడల నిరుపయోగం. శివాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం. శివానందలహరి చేస్తూ జగద్గురుడు శంకరభగవత్పాదుల వారు అందించిన ఈ స్తోత్రంలో ఒకరిని విడిచి మరి ఒకరు లేరు. చంద్రుడిని విడిచి వెన్నెల ఉంటుందా? ఉండదు కదా. కాబట్టే భిక్షుపతి అన్న పదం లోకంలో వ్యాపకంలో లేకపోయినా ప్రశ్నగా అడిగావు కాబట్టి సమాధానంగా ఇలా సమర్థించుకోవలసి వస్తున్నది. ఆయన పశుపతి. ఈ లోకాలకన్నింటికీ కూడా జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని అందించమని మన తరఫున ప్రతినిధిగా శక్తిని, అన్నపూర్ణనే ఆ స్వామి వేడుకుంటున్నాడు. ఇలా అర్థం చేసుకుందాం. గురుగారు, పంచకృత్య కారకుడిగా పరమేశ్వరుని అభివర్ణిస్తారు. ఆ పంచకృత్యాలేంటి? సృష్టి, స్థితి, సంహారము,
తిరోధానము, పునఃసృష్టి, ఇవి పంచకృత్యములు. శివపురాణం 2వ ఖండం రుద్ర సంహిత. ఇందులో మళ్ళీ ఉపవిభాగాలు ఉమా సంహిత, కుమారఖండం ఈ పేర్లతో ప్రసిద్ధం. ఏమిటి ఈ ప్రత్యేకత? పరమేశ్వరుడు సృష్టికారకుడు. బ్రహ్మ కదా పురాణ జ్ఞానం తెలిసిన వారికి కలిగే మొదటి సందేహం ఇదే. 18 పురాణాలలో అనేక పురాణాలు పురాణ నామాన్ని అనుసరించి కూడా మనం గ్రహించే అంశం ఇది. విష్ణు పురాణం విష్ణువే పంచకృత్య పురాయణుడిగా అభివర్ణిస్తుంది. దేవీ భాగవతం దేవీ స్వరూపమే ఈ 5ంటిని నిర్వహించే శక్తి సామర్థ్యాలు గల దైవంగా ప్రస్తావన చేస్తుంది. శివ సంబంధమైన పురాణాలు సైతం శివుడే పరమదైవంగా అభివర్ణిస్తాయి. 18 పురాణాలలో శివుడే పంచకృత్య పరాయణుడు అని అభివర్ణించే పురాణాలు 7 పురాణాలు. అధికం శివ సంబంధితమే. సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, పునఃసృష్టి ఈ 5ంటికే పంచకృత్యములు అని పేరు. లయకారకుడు కాబట్టి లయకాలంలో సమస్తమైన ప్రపంచాన్ని తనలో లీనం చేసుకునే శక్తి కూడా కలిగిన వాడు కనుకనే ఎక్కడ ఏ వస్తువు లీనం అవుతుందో అక్కడే మళ్ళీ సృష్టి కదా. ఎక్కడ ఏ వస్తువు తన రూపాన్ని మార్చుకుంటుందో అక్కడే ఆ వస్తువు యొక్క ఉనికి మళ్ళీ లభిస్తుంది కదా. సముద్రంలో ఉండే నీరు అగ్నితత్వం కారణంగా మేఘముగా రూపుదిద్దుబడింది. ఆ మేఘము వెళ్ళి మరి ఒక చోట వర్షంగా కురిసింది. కురిసిన ఆ వర్షములోని నీరు అంతా కూడా మళ్ళీ కాలువలుగా, నదులుగా, ప్రవాహాలుగా మళ్ళీ సముద్రం చేరవలసిందే. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం. మూలంలో ఏ దైవాన్ని మనం స్మరిస్తామో ఆ దైవం పంచకృత్య పరాయణత్వం ఆధికారికంగా అని ఆ పురాణాలు ప్రస్తావన చేస్తాయి. వైదిక ధర్మాన్ని అనుసరించే వారందరికీ పరమేశ్వరుడే పంచకృత్య పరాయణుడు. శివుడే కర్త, శివుడే హర్త, శివుడే భర్త, శివుడే మూలం. అంతకంటే మించి మరి ఒకటి లేదు కనుకనే శివశాసనత 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 నగురోరధికం 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 నగురోరధికం. ఇది ప్రమాణం. గురువుగారు, ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయం ముంగిట రాజగోపురం యొక్క ప్రత్యేకత ఏమిటి? విమాన గోపురానికి రాజగోపురానికి తేడా ఏమిటి? ఆలయానికి ప్రాకారము, ప్రహరీ, ఇంకా మహదాలయంలో మహదాస్థాన మంటపం, చతుస్తంభ మంటపం, గర్భాలయం, మూలక్షేత్రం. మూలక్షేత్రం గర్భాలయం మీద ఉండేటటువంటి గోపురం, ప్రధాన గోపురం, రాజగోపురం, ఆ బయట ఉండే ప్రాకారం పైన ఉండే మహారాజ గోపురం. ఒక ఆలయానికి 7 ప్రాకారాలు ఉంటాయి. ఈ 7 ప్రాకారాల మీద కూడా గోపురాల నిర్మాణం ఉండాలి. ప్రధాన గర్భాలయం మీద ఉండే ఆ గోపురానికి కూడా మళ్ళీ 7 ప్రహరులు ఉంటాయి. ఈ 7ంటికి మళ్ళీ 7 పేర్లు వేరువేరుగా ఉన్నాయి. గర్భాలయం మీద ఉండే గోపురం కూడా 7 విభాగాలతో అనుబంధింపబడి ఉంటుంది. ఇక్కడ ఆలయం ఉన్నది అంటూ విశ్వవ్యాపితమైన దేవతాలోకానికి అంతటికీ కూడా తెలియజేసేటటువంటి గోపురం మహారాజ గోపురం. అది దాటితే యోగులు, ఋషులు, సర్వేశ్వర దర్శనం కోరేటటువంటి మొదటి శ్రేణికి చెందినవారు, జ్ఞానులు ఆ 6వ ద్వారం వద్దకు చేరతారు. అటు పిమ్మట 5వ ద్వారం నుంచి ఈ పాంచభౌతిక ప్రపంచంతో ముడిపడి ఉండేటటువంటి దేహధారులమైన మనకందరికీ కూడా అర్హత లభిస్తుంది. అక్కడ ఉండేదే ఆ ధ్వజస్తంభం,
5వ ద్వారం వద్ద ధ్వజస్తంభ నిర్మాణం. అటు పిమ్మట 4 మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణము. 3 గత, వర్తమాన, భవిష్యత్ జన్మలకు సంబంధించిన లేక మనం చేసే త్రివిధ కర్మలకు సంబంధించిన రూపం. సత్వరజస్తమో గుణాలకు అధికారిక నిర్ణయం. అటు పిమ్మట నీవు నేను అనే ద్వైధీభావాన్ని తొలగించే 2వ ద్వారం. అటు పిమ్మట ఒక్కటే, నీవే నేను, నేనే నీవు. ఇలాంటి అభేద ప్రతిపత్తిని అందించేటటువంటి దైవం ఒక్కరే, అది శివుడు. ఇతర ఏ దేవీ దేవతాకంగా కూడా ఈ విభజన మనకు కనిపించదు. వైష్ణవ ఆలయంలో తిరుమలలో చూస్తే కూడా 7 ద్వారాలు కనిపిస్తాయి. కానీ ఆ సూక్ష్మమైన అంతరార్థంలో అభేద ప్రతిపత్తి ఉండదు. సాలోక్యము, సారూప్యము, సాయుజ్యము ఈ భావనలలో 4 మనం చూడగలుగుతాం. సాయుజ్యం వైష్ణవ ధర్మంలో తక్కువ, ఎక్కడో విశేషంగా అన్న పరిధులు ఉంటాయే కానీ సాలోక్యము, సారూప్యము, సామీప్యము ఈ 3 వైష్ణవ ధర్మంలో మనం తరచుగా వినే శబ్దాలు అవుతూ ఉన్నాయి. సాయుజ్యం కూడా ఆ వైకుంఠంలో కొంతకాలమే మళ్ళీ పునర్జన్మ పొందవలసే ఉంటుంది. అయితే కేవలం శైవమే సాయుజ్యం, లీనం కావడం అన్న ధర్మాన్ని ప్రతిపాదన చేస్తుంది. ఇందుకోసం మహారాజగోపురం. మహారాజగోపుర దర్శనం కాగానే మనలో ఉండే 7 జన్మలకు సంబంధించిన కామక్రోధాదులన్నీ కూడా మటుమాయం కావాలి. 6వ గోపురం దాటగానే 6 శత్రువులు అంతర్గతంగా ఉన్నవి, అవి మనలను విడిచిపెట్టాలి. 5వ గోపురం దాటగానే ఈ శరీరం పాంచభౌతికమైనది, నీరు, నిప్పు, గాలి వీటితో కూడుకున్నది అన్న సంబంధం విడిపడిపోవాలి. 4వ గోపురం దాటగానే అంతఃకరణ శుద్ధి చైతన్యంతో పరమేశ్వరుడే దైవం, ఇంకా ఎవ్వరూ లేరు, ఇంక ఏది కనపడదు, వినపడదు. ఇలాంటి ఏకాగ్రత కుదరాలి. ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క అంతరార్థం ఉంది. లౌకికంగా మనం ఏమంటామంటే మహాద్వారం చూడగానే, మహారాజు గోపురం చూడగానే ఇక్కడ పరమేశ్వరాలయం నిర్మితమై ఉన్నది అన్న ఊహ కలుగుతుంది అంటూ చెబుతూ ఉంటారు. ఈ ద్వార విభజన వర్ణన అంతా కూడా శ్రీరంగ క్షేత్రంలో చదువుకోవచ్చు, అది వైష్ణవాలయం కదా. శివకేశవ అభేదం మనం పాటించేదే, దైవానికి లేదు ఈ విభజన. శివాయ విష్ణు రూపాయ. వెంకట ఈశ్వర శబ్దాన్ని మనం వింటే వెంకటేశ్వరుడిలో కూడా మనకు శివుడే కనిపిస్తాడు కదా. చూచే కంటిలో, ఆలోచించే మనస్సులో ఏకాత్మ భావన కావాలి. అందుకోసమే ఈ మహారాజు గోపురం, మహాద్వార దర్శనం. ఇది లేకపోతే ఎన్ని ఆలయాలైనా తిరుగుతూ ఉంటాం, వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం, మునిగానాం తేలానాం అన్నట్లుగా. మహాశివరాత్రులు వస్తూ ఉంటాయి, మళ్ళీ పోతూ ఉంటాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి, మళ్ళీ పోతూ ఉంటాయి. ఏం ప్రయోజనం? ఆలోచన పెంచుకోవాలి, ఇది లక్ష్యం. గురువుగారు, వ్యక్తుల్ని ద్వేషిస్తూ దైవాన్ని ఆరాధించడం వల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా? హృదయంలో ద్వేషాన్ని పెట్టుకొని, మనసులో కోపాన్ని పెట్టుకొని ఆధ్యాత్మిక చింతన చేయటం వల్ల ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి? పటాటోపం కలుగుతుంది, లౌకికమైన ఆకర్షణ మిగులుతుంది. ఆహార్యము అంటే దుస్తులు, అటైర్ అంటాం ఆంగ్లంలో. పెద్ద పెద్ద బొట్లు, పెద్ద పెద్ద కంఠమాలలు, రుద్రాక్షమాలికలు, జపమాలికలు, రూపురేఖలు, ఎదుటివారికి ఉత్తేజం కలిగించే విధంగా సంభాషణ చాతుర్యం, వశీకరణాది తంత్రాలు, శారీరక మార్పులతో, శబ్దజాలంతో ఆకర్షించవచ్చు. కానీ మనస్సులో సంపూర్ణమైనటువంటి ద్వేషం ఎదుటివారిపైన నింపుకొని, లోకం పైన ద్వేషంతో ఏదో సాధించాలి అన్న ప్రయత్నం చేసినప్పుడు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు, రావణుడు, భస్మాసురుడు, ఒకరా ఇద్దరా, ఎంతమంది భక్తులు మనకు కనిపించరు? వీరందరూ కూడా ఇలాగే కనిపిస్తారు. కానీ సాధించాలి, నేనే, నాదే, నేనే అనే అహం పెరిగినప్పుడు అంతం తప్పకుండా వస్తుంది. అందరిపైన ప్రేమతత్వం మనలో పెరిగినప్పుడు,
అందరిలో కూడా శివతత్వమే అన్నప్పుడు సత్వగుణాన్ని మనం ఆపాదించుకోగలిగితే మౌనంలో ఉండే ప్రయోజనం తెలిసి వస్తుంది. జ్ఞానం పెరిగే కొద్దీ మౌనం ఆశ్రయిస్తారు ఎవరైనా కూడా. నిశ్శబ్దంలోనే దైవత్వాన్ని మనం దర్శించుకోవాలి. కొండపైన ఆ కలకలం ఏమిటి అని ఎవరినో అడిగారు. మౌనంగా ఉండడం ఎలా అనే అంశం మీద గొప్ప సదస్సు జరుగుతోంది అంటూ సెలవిచ్చాడా రెండవ వ్యక్తి. అలా ఈనాటి కాలంలో ఆలయాలు, నిర్వహణలు, భక్తి ప్రపత్తులు మారిపోతున్నాయి. నవవిధ భక్తి మార్గాలలో శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదన 9వది ప్రధానం కదా, ఆత్మ సమర్పణ. అలా చేయగలిగితే అందరిలో కూడా శివతత్వాన్నే మనం దర్శించగలుగుతాం. కన్నులు, చర్మము, చెవులు, నాసిక, జిహ్వ, నాలిక ఇవన్నీ ఉన్న కారణం చేత లౌకికమైన విషయాల పట్ల ఇంద్రియాలు కాబట్టి అవి పోతాయి, చూస్తాయి, వింటాయి, తెలుసుకుంటాయి. వాటిని పరిహరించి మళ్ళీ మూలానికి రాగలిగితే అతడు నిజంగా శివ దర్శనం చేసిన వాడు అవుతాడు. అందుకోసమే ఈ వ్యవహారం అంతా. గురుగారు, ఆలయంలో గంట మ్రోగించడం అనంటే బాహ్యంగా మనం తరంగాలని, శబ్ద తరంగాలని సృష్టించడమా, లేకపోతే అంతరంగంలో ధ్వని తరంగాలను సృష్టించడమా? ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు ఘంటారవం తత్ర దేవత ఆహ్వానలాంఛనం. ఈ శ్లోకం చెప్పకుండా ఏ కార్యక్రమంలో కూడా ప్రారంభంలో ఘంటానాదం ఎవరు చెయ్యరు. ఘంటానాదానికి 2 ప్రయోజనాలు. ఈ శ్లోకం చెప్పే అర్థం ఇదే. 1వ ప్రయోజనం దేవతాశక్తిని ఆహ్వానించడం. 2వ ప్రయోజనం రాక్షస శక్తులను ఇక్కడి నుంచి తరిమి వేయడం. ఆంగ్లంలో పాజిటివ్ వైబ్రేషన్స్ అంటూ ఉంటాం. మహాకవి శ్రీశ్రీ బెల్స్ అనే ఒకానొక ఆంగ్ల కవిత్వ ఖండికను తెలుగులోనికి గంటలు అన్న పేరిట అనువాదం చేశారు. మహాప్రస్థానంలో గంటలు అనే ఈ ఖండికని మనం చదవవచ్చు, పాడవచ్చు కూడా. ఏముంటుంది ఈ ఖండిక? ఇంగ్లీషులో ఈ గంటలు అనేటటువంటి ఖండికను, బెల్స్ అనే ఖండికను స్విస్ బర్న్ అనే ఆంగ్ల కవి వ్రాసినట్లుగా మహాకవి శ్రీశ్రీ అందులోనే వివరించి ఉన్నాడు. ఆ ఖండికలో ఏముంది అంటే ఒకే పదం, గంటలు 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 గణగణ 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 గంటలు 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 గణగణ 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 గంటలు 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 గంటలు. ఇంతే, ఇదే ఖండిక. ఏముంది ఇందులో? ఉద్వేగం ఉంది, ఉద్రేకత ఉంది, ధర్మం పట్ల అనురక్తి ఉంది, యుద్ధం కరిష్యే సిద్ధం కురుష్వ అన్న ఉన్మత్త భావన ఉంది. ఇది ఒక ప్రయోజనం. దేవతల్ని ఆహ్వానించడంలో ఘంటానాదం, రాక్షసులను ఇక్కడి నుంచి తరిమివేయడంలో కూడా ఘంటానాదమే. తెలియక చాలామంది ఈనాటి కాలంలో గంట వినియోగించే సందర్భంలో అనేక పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఆగమ సూత్రాలను అనుసరించి శివారాధన చేసేటటువంటి వారు వినియోగించేటటువంటి చేతి గంట పైన నందీశ్వరుడు ఉండాలి. విష్ణువాలయంలో అర్చన చేసేటటువంటి వారు, వైష్ణవారాధన చేసేటటువంటి వారు, వారు వినియోగించేటటువంటి చేతి గంట పైన గరుత్మంతుడు లేక హనుమంతుడు ఉంటారు. మహిళలు వినియోగించేటటువంటి చేతి గంట పైన గరుత్మంతుడు కానీ, ఆంజనేయుడు కానీ, నందీశ్వరుడు కానీ ఉండరు. ఈ ముగ్గురు లేకుండా గుండ్రంగా ఒక బొడిపె ఉంటుంది. బొడిపె మాత్రమే ఉండే గంటను మహిళలు వినియోగించాలి. ఇంతటి సూత్రంతో, సూక్ష్మంతో అభిషేక సేవ చేసే సమయంలో వినియోగించే ఘంటానాదం వేరు, నివేదన చేసే సమయంలో వినియోగించేటటువంటి ఘంటానాదం వేరు, పూజ ప్రారంభంలో వినియోగించేటటువంటి ఘంటానాదం వేరు, పూజ పరిసమాప్తమయ్యింది అని చెప్పే సమయంలో వినియోగించేటటువంటి ఘంటానాదం వేరు. ఏకతాడనం, ద్వితాడనం, త్రితాడనం, చతుస్తాడనం అన్న పేరిట ఈ ఘంటానాదను మనం వినవచ్చు.
సుప్రభాత సేవ కంటే పూర్వం తిరుమలలో ఈ ధర్మాన్ని మనం జాగ్రత్తగా వింటే దీర్ఘమైన విరామంతో ఒక్కసారి మాత్రమే గంట అలా ఠంగ్ అని మ్రోగుతుంది. సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ టంగ్. స్వామికి మేలుకొలుపు వల్ల ఈ ఘంటానాదం మేలుకొలిపేటట్లుగా ఉంటుంది. అంతేగాని గణగణ గణగణ గణగణమని మోగిస్తూ ఆగ్రహంతో ఉండే ఇల్లాలు భర్త నిద్రిస్తూ ఉంటే చెవి దగ్గర వచ్చి గంట మోగించినట్లుగా, లేస్తారా లేవరా అని పిలిచినట్లుగా అలా ఉండకూడదు. సుకుమారంగా ఉండాలి, సుమనోహరంగా ఉండాలి. గంట వెనక ఇంతటి కథ ఉంది కాబట్టి ఎప్పుడు పడితే ఎప్పుడు వేళాపాళా లేకుండా కూడా ఘంటానాదం చేయరాదు, గంటను నేలపైన ఉంచరాదు. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధానికి ముందు శాంతి పర్వం ఉంది, అయినా కూడా శాంతి చేకూరకుండా యుద్ధమే ఎందుకు అనివార్యమైంది? కురుక్షేత్రం ఒక క్షేత్రం. మహాభారతంలో శాంతి పర్వం 12వ పర్వం. ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ ఈ 5 పర్వాలకు ఆది పంచకం అని పేరు. అటుపిమ్మట వచ్చేటటువంటి భీష్మ పర్వం ఆదిగా యుద్ధరంగ వర్ణన, స్త్రీ పర్వం వరకు 6 పర్వాలు భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వములు. ఈ 6ంటికి యుద్ధ షట్కము అని పేరు. అటుపిమ్మట శాంతి పర్వం ప్రారంభం అవుతుంది. శాంతి పర్వం మొదలుగా 7 పర్వములకు శాంతి సప్తకము అని పేరు. శాంతి పర్వము, మౌసల పర్వము, ఆశ్రమవాస పర్వము, ఇలా మిగతా పర్వాలన్నీ కూడా ఉంటాయి. స్వర్గారోహణ పర్వము, మధ్యలో అశ్వమేధ పర్వము, ఇవన్నీ కూడా శాంతి సప్తకంలోనికి వచ్చి చేరతాయి. యుద్ధం సృష్టించినటువంటి ఈ భయోత్పాత వాతావరణం అంతా కూడా ఎంత ప్రమాదకరమైనదో తెలిపే నిమిత్తమై భీష్ముడు ధర్మరాజుకు శాంతి పర్వములో అనేక ధర్మాలు బోధిస్తాడు. చాలా చిన్నదే ఈ పర్వం, కానీ ఇందులో రాజధర్మాలు, లోకధర్మాలు, వ్యవహార ధర్మాలు, చతురాశ్రమ ధర్మాలు. శాంతి పర్వం అంటే మరొక విధంగా చెప్పాలి అంటే ధర్మశాస్త్ర గ్రంథం. అనేక కథలున్నాయి ఇందులో. పైగా మనమంతా చెప్పుకునే టామ్ అండ్ జెర్రీ కథ అంటూ ఉంటాం కదా, ఎవరో వాల్ట్ డిస్నీ కనిపెట్టిన కథ అంటూ ఉంటాం కదా. కాదు, ఈ పిల్లి ఎలక కథ శాంతి పర్వంలోనిది. భీష్ముడు ధర్మరాజుకు చెబుతూ రాజు ఎలా వ్యవహరించాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, కథల రూపంలో ఎన్నో చెబుతూ ఉంటాడు. అందులో ఒక కథ ఈ మూషిక మార్జాల వృత్తాంతం శాంతి పర్వంలోనిదే. అనగనగా ఒక అడవి, అడవిలో ఒక చెట్టు, ఆ చెట్టు పైన కొమ్మలలో ఒక పిల్లి, ఆ చెట్టు కింద కలుగులో ఒక ఎలుక. ఎలుక పేరు ఫలితుడు, ఆ పిల్లి పేరు రోమశుడు. వాటికి పేర్లు ఉన్నాయి. ఆ పిల్లి వలలో పడితే ఈ ఎలక స్వేచ్ఛగా తిరిగింది. ఎలక స్వేచ్ఛను చూచి ఎక్కడి నుంచో ఒక గుడ్లగూబ, ఒక ముంగిస వచ్చి చేరాయి. తప్పించుకోవడం కోసం ఎలక పిల్లితో స్నేహం చేసింది. పిల్లి దగ్గరికి వెళ్లే ముందు ఎలక అంది, ఈ వలని కొరికే శక్తి నాకు మాత్రమే తెలుసు, జాగ్రత్త. నేను మాత్రమే ఎలక కాబట్టి ఈ వల కొరకగలను. పిల్లికి చేసేదేమీ లేక ఎలక స్నేహాన్ని ఒప్పుకోక తప్పలేదు. ఎలక పిల్లి స్నేహాన్ని చూచి గుడ్లగూబ, ముంగిస ఆశ్చర్యంతో వెళ్ళిపోయాయి. వేటగాడు వచ్చే చివరి సమయంలో ఆ ఎలక ఈ వలను కొరికింది. పిల్లి తప్పించుకుంది, ఎలక కూడా తప్పించుకుంది. తెగిపోయిన వల ముక్కలను తీసుకుని వేటగాడు వెళ్ళిపోయిన తర్వాత పిల్లి చెట్టు దిగి ఎలక కన్నం వద్దకు వచ్చి మన స్నేహం కొనసాగిద్దాం, బయటికి రా అని చెప్పగా ఆ ఎలక నవ్వి హేళనగా శుక్రాచార్య నీతి అంటూ చెబుతుంది. తిక్కన్న గారి పద్యం ఎంత సౌందర్యమో. నమ్మతగని వారిని నమ్మకూడదు, నమ్మ తగిన వారిని కూడా పూర్తిగా నమ్మకూడదు. నేనెవరిని నమ్మను, నా ప్రవర్తన మట్టుకు అందరూ నన్ను నమ్మేలాగా ఉంటుంది.
4 పాదాల ఈ కంద పద్యములో లోక రీతి లోక నీతి అంతా ఉంది. లోక రీతి లోక నీతి ఇది శాంతి పర్వములోనిది. కాబట్టి ఈనాటి కాలంలో ధర్మం తెలియాలి, మహాభారతంలో శాంతి పర్వం అధ్యయనం చేయాలి. ఇది యుద్ధం తర్వాత వచ్చే అంశం. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది వాటి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.